చాలామంది కెరియర్ని ఊరినేలా నాశనం చేసుకుంటుంటారు. ఒకటి అమ్మాయి వల్ల కావచ్చు, లేకపోతే ఏందో ఒకటి యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి పెద్ద ప్లాన్ వేసుకొని దాన్ని సాధించే క్రమంలో మనం లైఫ్లో ఏం సాధించలేకపోతాం. ఒక 20 ఏళ్ళు వచ్చినాక రియలైజ్ అవుతాం, ఇది మన చేత కాదు, మనల్ని ఊరిని అందరూ తొక్కి పడేశారు, మన జీవితం నాశనం అయిపోయిందని. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను నా జీవితంలో 16 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పటికి 21 సంవత్సరం. కొన్ని స్టార్ట్ చేసిన, కొన్ని దాంట్లో ఇన్కమ్ బాగానే వచ్చింది, బట్ అట్ ది ఎండ్ అవి ఫెయిల్యూర్గా నిలిచాయి. ఎందుకు ఎలా అని ఫర్దర్గా చెప్తా. అలాగే ఈ వీడియోలో మనం 20స్లో ఉంటే మన లైఫ్ని ఏ విధంగా ముందర తీసుకోవాలనేది కూడా చెప్తా. ఫస్ట్ పాయింట్, ఈ ప్రపంచం మొత్తంలో ఒక రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనల్ని తొక్కుతారు మిడిల్ క్లాస్లోని, ఒక్కరిగా బయటికి రానిరు. అదేవిధంగా నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ తీసుకోండి, స్కూల్స్ తీసుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని తీసుకోండి, ఏ విధంగా జరుగుతుందంటే వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారంటే పిల్లల్ని. ఫస్ట్ థింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వద్దాం. ఫస్ట్ది ఈ జేఈఈ మెయిన్స్ అని, లేకపోతే ఈ యూపీఎస్సీ అని, లేకపోతే గేట్ ఎగ్జామ్ అని, ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్లు ఏమవుతాయంటే దానికి ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. పెద్ద కాలేజీలో అయితే నీ లైఫ్ ఈ విధంగా ఉంటుందని దానిలో మైండ్లోకి గట్టిగా పంపించారు. ఫస్ట్ థింగ్, ఆ సోషల్ మీడియాలో ఒక సక్సెస్ బీజిఎం వేసి పిల్లోని మైండ్ని ట్రాప్ చేస్తున్నారు. అది చాలా బిగ్గెస్ట్ స్కామ్. ఎందుకంటే ఒక 15 ఏళ్ళ కుర్రాడు చూస్తే నేను ఐఏఎస్ కావాలి అని చెప్పి అతను కూడా ప్రిపేర్ అవుతాడు. అట్ ది ఎండ్ అది ఏమవుతుందంటే, మనకు తెలిసిందే యూపీఎస్సీ ఎంత టఫ్. అట్లనే మన జీవితంలో సంకల్పం ఉండి ముందరికి వెళ్తే దాన్ని సాధించడం చాలా ఈజీ. బట్ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే, సక్సెస్ రేషియో జస్ట్ 0.01% యూపీఎస్సీ కూడా. 12th ఫెయిల్ సినిమా చూసి మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్, దిస్ రియల్ లైఫ్. సెకండ్ థింగ్, ఈ జేఈఈ ఎగ్జామ్లు అవంతే. ఒక్కొక్క కాలేజ్ కుర్రాళ్ళు ఏం చేస్తారంటే, కాలేజీలు ఫోర్స్ చేసి పిల్లోనితో నువ్వు జేఈఈ కొట్టాలి, ఫస్ట్ సెక్షన్లోనే కూర్చోవాలి అని చెప్పి అతనితో 4 ఫేసులు ఉన్నాయి, 700 కట్టాలి. 7 4 28, 2800 పెట్టినా అతడు క్వాలిఫై కాడు. ఇట్లా ఎగ్జామ్లు స్కామ్ చేస్తాను. ఇంకా క్రికెట్ పరంగా వస్తే మనకు తెలిసిందే, ఈవెన్ దో విరాట్ కోహ్లీ, ధోని లాంటి వాళ్ళు కూడా జైషా అనదొక్కుతున్నాడు. అసలుకి జైషాను నాకు తెలిసి ఒక బ్యాట్ పట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. అతన్ని ఇండియన్ క్రికెట్ రూల్ ఇస్తున్నారు. మన ఇండియాలో విరాట్ కోహ్లీకి ఎంత ఫేమ్ ఉందో తెలుసు, కానీ అతను ఆ రూల్స్ చేంజ్ చేయలేకపోతున్నాడు. ఎందుకు? దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్, ద పవర్ ఆఫ్ మనీ. రిచ్ పీపుల్స్ ఎప్పుడే కానీ మనల్ని తొక్కుతారు అట్లే పండేసి. సెకండ్ థింగ్, మళ్ళీ ఇంకోటి ఏంది వచ్చేసి చదువు. ఈ మిడిల్ క్లాస్ లైఫ్కి చదువు అని మైండ్లో తొక్కి పాపం 22 ఏళ్ళ వరకు అతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఒక 20,000 జాబ్కి వెళ్తే, లిటరల్గా ఆలోచించు, ఇప్పుడున్న ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్కి నీకు 20,000 వస్తే ఒక పెద్ద సిటీలు ఉంటాయి, ముంబై కానీ లేదా బెంగళూరు కానీ, ఇలాంటి సిటీలో బతకాలంటే పర్ మంత్కి 25,000 అలా కావాల్సి వస్తుంది. అదే బ్యాచిలర్గా ఉంటేనే. అది మ్యారేజ్ అయితే కానీ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నువ్వే ఆలోచించుకో. నేను బేసికల్గా ఈ కంటెంట్ కేవలం ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి అవేర్నెస్ లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎవరెవరు వస్తారు, ఇప్పుడు బెంగళూరు మీద హైదరాబాద్ గెలిచింది, హైదరాబాద్ మీద బెంగళూరు గెలిచింది, ఇలాంటి న్యూస్ చెప్తారు. ఇంకొకరు వచ్చేసి మీరు మీ ఫస్ట్ ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకున్నారని చెప్పి వాళ్ళు ప్రమోషనల్ వీడియో కోసం పెద్ద తిక్క కోర్సులు అన్నీ అమ్మేసి ఫూల్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మనం దీనిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. చూడు, మనకి నార్మల్గా ఇక్కడ వచ్చేసి మనం దీన్ని అవుట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కావాలంటే ఫస్ట్ థింగ్, బుక్స్ చదివే హ్యాబిట్ పెట్టుకో. నిన్న 18 ఇయర్స్ స్టార్ట్ చేస్తా బుక్స్ చదవడం. నాకు చాలా కంటెంట్ నేర్చుకున్నా, బట్ దాన్ని డెలివరీ చేసిన నాకు మెంటర్ లేకోకుండా నేను ఫెయిల్ అయిపోయా. సో మీరు బుక్స్ చదివే హ్యాబిట్ పెట్టుకోండి, ఒక మెంటర్ చూస్ చేసుకోండి. మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నారో. చూడు, ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేసి మనీ ఎర్న్ చేయకపోతే కన్నా మీరు నార్మల్గా ఇప్పుడు అది వేస్ట్. మీరు నార్మల్గా ఆఫ్లైన్ బిజినెసెస్ ఇవన్నీ ఉంటాయి, వర్షాకాలం లూజ్ అయిపోతాయి, నేను అది కాదనట్లేదు. బట్ సోషల్ మీడియాకి అయితే ప్రాబ్లం ఉండదు. కరోనా లాంటి పెద్ద డిసీజెస్ వచ్చినా కూడా మన బిజినెస్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. అది మీ ఇష్టం, మీ తెలివిని యూజ్ చేసుకోండి. సొంతంగా ఒక బ్రాండ్ తయారు చేయండి, బుక్స్ చదివే హ్యాబిట్ పెట్టుకోండి. మీరు ఏం కావాలనుకున్నారో ఆ ఫీల్డ్లో ఎవరైతే సక్సెస్ అయినారో అతని దగ్గరతో సలహాలు తీసుకొని మీరు ముందరికి వెళ్ళండి, డే బై డే ఇంక్రిమెంట్ చేసుకుంటూ. థర్డ్ది ఏంటంటే కన్సిస్టెంట్గా. మీరు చూడు, ఏదైనా స్టార్ట్ చేస్తానో ఒక 1 ఇయర్కే మీరు దాంట్లో ఒక బ్రాండ్ బిల్డ్ చేసి కరోడ్పతి అయిపోతుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక సిస్టమ్ రన్ కావాలంటే పక్క 3 ఇయర్స్ టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ దాన్ని ఆ ప్రాసెస్ని బిల్డ్ చేసి దాన్ని మార్కెట్లోకి ఏదైనా తీసుకొని పోవాలి. సెకండ్ థింగ్, ద స్కేల్స్, ఇన్బౌండ్ మార్కెటింగ్, అవుట్బౌండ్ మార్కెటింగ్, అంటే ఎన్ని సేల్స్ పోతున్నాయి, ఎంత డబ్బులు వస్తుంది, మన స్టాఫ్కి ఎంత ఇవ్వాలనేది. థర్డ్, దాన్ని ప్రాఫిట్ వచ్చిందని ఏ స్టాక్స్లో పెట్టాలి, లేకపోతే దాన్ని ముందరికి ఏ విధంగా తీసుకొని పోవాలని ఆలోచించాలి. ఈ విధంగా ముందరికి వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ సోషల్ మీడియాలో కానీ చాలాసార్లు తిక్క కంటెంట్ చూసి అది అటెండ్ వాళ్ళని వేస్ట్ అన్న వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారు, బట్ అది యూజ్ఫుల్ కాదు. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఈ దగ్గర చూసి ఒక ప్లాట్ఫామ్ ద్వారా 70,000 పెట్టి కోర్సు కొన్నాడు. స్టిల్
1 ఇయర్ కంప్లీట్ అయ్యి అతను జాబ్ రాలే, వాళ్ళు అతను పట్టించుకోలే, ఇలా ఉంటుంది. సో ఈ మార్కెటింగ్ వల్ల, ఏ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల పీపుల్స్ చాలా మోసపోతున్నారు. దానికి మోసపోకుండా మీ కెరీర్ని కరెక్ట్ పాత్రలో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మీకు మంచి వండర్ఫుల్ కంటెంట్ కావాలంటే జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు నెక్స్ట్ నేను కానీ ఫ్రీ సోర్సెస్ మీకు ఏం నేర్చుకోవాలంటే బెటర్ అవన్నీ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.